సైబర్ క్రైమ్స్ అనేవి లేదా సైబర్ ఫ్రాడ్స్ అనే కేసెస్ బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, అలానే ఈ సైబర్ రెస్టోరింగ్ అన్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ దాన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు, అండ్ దీని ప్రాసెస్ ఏంటి, అండ్ కంపేర్ టు ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ హౌ డిఫరెంట్ ఇస్ ఇట్? సైబర్ క్రైమ్స్ అనేవి ఎవాల్వ్ అయిన లాస్ట్ 10 yearsలో మనం చూస్తుంటే ఎక్కువగా సైబర్ క్రైమ్స్ మోసాలు ఇంత జరుగుతున్నాయని వింటున్నాం. లాస్ట్ ఇయర్ యాజ్ పర్ ద NCRB రిపోర్ట్ సమ్ 40,000 crore rupees ఆఫ్ అమౌంట్ హ్యాస్ బీన్ సైఫండ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉండేది. దాంతో ఇప్పుడు గేమింగ్స్ అని లాస్ట్ ఇయర్లే ఇన్ అరౌండ్ అక్టోబర్ మనీ బేస్డ్ గేమ్స్ని బ్యాన్ చేయడం జరిగింది. మన Dream11, రమ్మీ సర్కిల్, రకరకాల యాప్స్ ఏవైతే మనము మనీ బేసింగ్ సమ్ మనీ యూ కెన్ ఎర్న్ సంథింగ్ అట్లాంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అలానే ఇంకా వేరే చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయి, స్కీమ్స్, ఆఫర్స్, ఇన్వెస్ట్మెంట్స్, సమ్ ఫ్రాడ్స్ అలా చాలా లింక్డ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా దొంగతనం, ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏదైనా దొంగతనం జరిగింది లేదా ఏదైనా క్రైమ్ జరిగిందంటే ఇఫ్ దేర్ ఈజ్ సమ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, ఎక్కడి నుంచి మీరు పర్స్ కొట్టేసిన అనుకోండి ఎగ్జాంపుల్, ఆర్ మీరు గోల్డ్ అని దొంగతనం చేసుకున్నారు ఏదన్నా, వాట్ విల్ డూ, ఎక్కడైనా దాన్ని ఖర్చు పెడతారు మీరు. సో ఖర్చు పెట్టినప్పుడు ఇప్పుడు ఒక 100 రూపాయల నోటు పైన లేదా 500 నోటు పైన ఇది ఒక క్రైమ్లో ఇన్వాల్వ్డ్ అన్న నోట్ అని మనం చెప్పగలుగుతామా? లేదు. సో ఫిజికల్ మనీలో లేదంటే గోల్డ్ బార్ మీ దగ్గర ఉంది, నేను వేసుకుని ఇప్పుడు గోల్డ్ ఉంది, ఇది ఎక్కడైనా దొంగతనం చేసిందా, ఎక్కడ తవ్విందా, ఐ డోంట్ నో. ఇక ఫిజికల్ ప్రాపర్టీ పైన దానికి క్లెయిమ్ ఉండదు. కానీ డిజిటల్ మనీ ఎప్పుడైతే మనం అంటామో దానిపైన ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వాట్ ఈస్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దిస్, ఎందుకంటే మన ఐడెంటిటీ దాని వెనకాల దాకుంది. ఎప్పుడైతే బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో ఇట్ ఈస్ నాట్ అన్ అనానిమస్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మనీ అనేది ఒక అనానిమస్ ఫార్మ్ ఆఫ్ కరెన్సీ. కానీ ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్లో మనీ ఉన్నాయో, ఎందుకంటే వాలెట్లో మీ దగ్గర మనీ ఉన్నాయో, మీ యొక్క ఐడెంటిటీ ఆ యొక్క అమౌంట్తో లింక్ అయి ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో, ఎవరు మీకు పంపించారు, ఎప్పుడు మీకు వచ్చాయి, ఎక్కడెక్కడ నుంచి మీకు వచ్చాయి, అన్నిటికీ మనకు జనరల్ డీటెయిల్స్ ఉంటాయి. దాన్నే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ చేశాను, అకౌంట్లో పడలేదని చూపిస్తుంది, నా అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయినాయి, ఇట్ ఈస్ నాట్ క్రెడిటెడ్ టు యూ. అప్పుడు ఏం చేయాలి? డిస్ప్యూట్ ట్రాన్సాక్షన్ అని బ్యాంకింగ్లో ఒక ఫీచర్ ఉంటుంది. ఇది ఒక ఫీచర్, కొత్తగా ఏర్పడింది కాదు, ఎప్పటి నుంచి ఉండదు కాదు, ఇది ఒక ఫీచర్, ఎప్పటి నుంచో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్స్లో ఉన్న ఒక ఫీచరే. ఆ డిస్ప్యూట్ ట్రాన్సాక్షన్స్ అని బ్యాంక్స్ వెన్ ఎవర్ దే ఇన్స్టిట్యూట్, ఎప్పుడైతే వాళ్ళు డిస్ప్యూట్ ట్రాన్సాక్షన్ చేస్తారో దే విల్ గెట్ వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి ఈ అమౌంట్ ఏదైతే నా అకౌంట్ నుంచి కట్ అయిందో ఎక్కడికి వెళ్ళింది, వేర్ ఇట్ హ్యాస్ గాన్ అండ్ రెసైడ్ అని మీకు తెలుస్తుంది. బికాజ్ ఎందుకంటే డిజిటల్లో ఇట్ ఈస్ 100% ఒక దగ్గర నుంచి జరిగింది. ఇంటిగ్రిటీ ఆఫ్ సిస్టమ్ అనేది మెయింటైన్ ఉంటుంది. ఇక కంప్యూటర్స్లో ఇంటిగ్రిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ అని 3 features ఉంటాయి ఒక ఐడియల్ సిస్టమ్. ఒక అకౌంట్ దగ్గర నుంచి డబ్బులు కట్ అయినాయి అంటే ఇంకో చోట ఎక్కడైనా క్రెడిట్ అవ్వాలి. మీకు మెసేజ్ రాలేకపోవచ్చు, లేదంటే ఎందుకంటే యూఆర్ చెకింగ్ ఇన్ యువర్ యాప్, మీకు అక్కడ చూపించలేదు, నాకైతే SMS రాలేదు, నాకేం నోటిఫికేషన్ రాలేదని మీరు అంటున్నారు, ఇట్ ఈస్ నాట్ క్రెడిట్ అని మీరు అంటున్నారు, కానీ అదే డెబిట్ అయింది, వేర్ హ్యాస్ ద మనీ గాన్. సో డిస్ప్యూట్ ట్రాన్సాక్షన్లో బ్యాంక్స్ కెన్ చెక్ వేర్ ద మనీ హ్యాస్ గాన్, ఆయన ఈ అకౌంట్లో ఈ దిస్ అండ్ దిస్ అకౌంట్ నెంబర్, దిస్ ఈస్ ద బ్యాంక్, దిస్ ఈస్ IFSC కోడ్ అని మీకు చెప్పగలుగుతారు. సో సేమ్ వే అదే ఫీచర్ని సైబర్ క్రైమ్ పోర్టల్, ఎప్పుడైతే NCRP పోర్టల్ అని మనం వింటుంటామో దాంట్లో ఎంబెడ్ చేయడం జరిగింది. సో ఆల్ బ్యాంక్స్ని కలెక్ట్ చేసి వాళ్ళతో మీటింగ్స్ అరేంజ్ చేసి మీరు ఈ ఇన్వెస్టిగేషన్స్లో కోఆపరేట్ చేయాలని ఒక స్టేక్ హోల్డర్ మీటింగ్ లాగా దాన్ని ఏర్పాటు చేసి ఈ సైబర్ క్రైమ్ పోర్టల్ని స్టార్ట్ చేయడం జరిగింది 2021 అండర్ CFRMS అనే ఒక ప్లాట్ఫామ్ కింద దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మీరు ఒక కంప్లైంట్ ఇస్తారో సైబర్ క్రైమ్ పోర్టల్లో, మీరు ఎప్పుడైతే ఒక కంప్లైంట్ ఇస్తారో ఫస్ట్ మీ బ్యాంక్ దగ్గర రిక్వెస్ట్ చేయాలి. ఎందుకంటే దాని ఇంపార్టెంట్ అనేది డెబిట్, ఎక్కడ డెబిట్ అయినాయి వాళ్ళు ఆ కన్సర్న్డ్ బ్యాంక్ ఆఫీసర్కి, నోడల్ ఆఫీసర్ అయితే ప్రతి ఒక్క బ్యాంక్లో ఒక పర్సన్ని లేదంటే టీమ్ ఆఫ్ పీపుల్ని దానికి అసైన్ చేస్తున్నారు. ఆ పర్సన్ విల్ అప్డేట్ ఈ అమౌంట్ అనేది ఇక్కడికి వెళ్ళిందని. సో ఫ్రమ్ X అకౌంట్ ఇట్ హ్యాస్ గాన్ టు Y అకౌంట్. సో ఆ డీటెయిల్స్ అనేది పోర్టల్ అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు Y అకౌంట్ ఏదైతే ఉందో ఆర్ Y బ్యాంక్ ఏదైతే ఉందో అక్కడ పర్సన్ దగ్గర ఆ రిక్వెస్ట్ వెళ్తుంది. దెన్ హీ విల్ అప్డేట్ ఆ అమౌంట్ ఇంకుందా, వాడేసుకున్నారా, డెబిట్ చేశారా, లేదా ఫర్దర్ ఇంకెక్కడ ట్రాన్స్ఫర్ చేశారా, ఇలా 4-5 types ఉన్నాయి. Based on that, he will update that on the portal. Okay. If that is there, he'll tell that this is there, some action is to be taken, or if it is further transferred, ikkada ledu,
దిస్ ఈజ్ ఫర్దర్ ట్రాన్స్ఫర్ టు సమ్ అకౌంట్ అనేది అక్కడ వాళ్ళు మెన్షన్ చేసేస్తారు, లేదా విత్డ్రా చేసుకుని ఉంటే దిస్ అమౌంట్ ఈజ్ విత్డ్రాన్ అని చేసేస్తారు. వాట్ ఎవర్ ఏమైంది అమౌంట్తో అనేది హీల్ అప్డేట్ ఓవర్ దేర్. సో అలా దాన్ని మనీ ట్రైల్ అని అంటాం. సో ఒక మనీ ట్రైల్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది, వాట్ హ్యాపెండ్ విత్ యువర్ అమౌంట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు గోల్డెన్ రూల్ లాగా ఏముందంటే, ఎస్పెషల్లీ బ్యాంక్స్, ఇప్పుడు బ్యాంక్స్ అని కాదు నార్మల్గా ఎవరికన్నా పోలీస్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చిందంటే ఏం చేస్తారు, ఇమీడియట్గా అన్ని ఫ్రీజ్ చేసి పడేస్తారు. దేనికి రిక్వెస్ట్ వచ్చింది, అసలు ఒఫిషియల్ ప్రాపర్ ఛానల్ వచ్చిందా లేదా, ఏదో పోర్టల్లో వచ్చింది, దెర్ ఇస్ నో. ఇప్పుడు ఎంహెచ్ఏకి I4C ఏదైతే పోర్టల్ ఆపరేట్ చేస్తుంది, ఇది ఎంహెచ్ఏలో I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. దానికి మీరు ఒక RTA రాసినా కూడా మీకు రిప్లై ఇస్తారు, మేము ఈ వెబ్సైట్ని ఓన్లీ మెయింటైన్ చేస్తాం, దీనిలో ఉన్న ఆపరేషన్స్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ పోర్టల్ కూడా ఇది ఒక ప్రెస్ రిలీజ్లో ఆల్రెడీ ఉంది. ఓకే, వీఆర్ ఓన్లీ హెల్పింగ్ త్రూ ద పోర్టల్, మేము ఓన్లీ పోర్టల్ మేనేజ్ చేస్తాం. కన్సర్న్డ్ స్టేట్ పోలీస్ ఏదైతే ఉందో, ఎవరైతే సపోజ్ నేను కంప్లైంట్ చేశానంటే నా కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్ ఏది ఉంటుందో దట్ స్టేట్ పోలీస్ ఓన్లీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ దట్. మా దగ్గర ఎటువంటి దీనికి సంబంధం లేదని మీకు RTL రిప్లై కూడా ఇస్తారు. ఆల్రెడీ హ్యావ్ రేస్ సో మెనీ RTAs విత్ దెమ్. దానిలో వచ్చిన రిప్లై ఇదే. ఇప్పుడు ఎప్పుడైతే అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి, నేను ఇక్కడ ఉన్నాను, మై ప్రాపర్టీ ఈజ్ హియర్, ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్, సమ్ అమౌంట్ ఎవరికో ఏదో క్రైమ్ జరిగింది ఇన్ ఢిల్లీ ఎగ్జాంపుల్, వాడు అక్కడ కంప్లైంట్ చేస్తాడు, ఆన్లైన్లో కంప్లైంట్ కాబట్టి ఈజీగా ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చేస్తాడు. అక్కడ నుంచి మేబీ సమ్ రీజన్ ఎవరికైనా నేను ట్రాన్సాక్షన్ చేసి ఏదైనా ఎవరికో నాకు నా దగ్గర కస్టమర్ ఉన్నారు, నేను ఇక్కడ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను, ఎవరైనా నాకు ఆన్లైన్ పేమెంట్ చేసి అక్కడ నుంచి బై సంథింగ్ యాజ్ బై అక్కడ ఏదో పర్చేస్ చేశాడు, నా అకౌంట్లో డబ్బులు వచ్చినాయి, నేను దానికి సంబంధించిన గూడ్స్ ఏదో డెలివరీ చేసేసాను. ఎందుకంటే అది ఎవరికైతే లాస్ట్ అయిందో ఆ అకౌంట్ నుంచి ఆ డబ్బుల్లో అది ఇన్వాల్వ్ అయింది కాబట్టి దాంతో ఏంటి నా అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరగవచ్చు, ఆర్ నా అమౌంట్ని హోల్డ్ చేయడం జరగవచ్చు. అట్లా 2-3 టర్మినాలజీస్ దీనిలో ఉన్నాయి. సో ఆ అమౌంట్ అనేది అట్లా హోల్డ్ అయితే దాని తర్వాత విక్టిమ్ కోర్టుకి వెళ్ళి ఇలా ఈ అకౌంట్స్లో నా డబ్బులు ఉన్నాయి, కోర్టులో రిక్వెస్ట్ పెట్టుకొని రిఫండ్ ఆఫ్ ప్రాపర్టీ, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అని అంటాం, దానికి పిటిషన్ తీసుకొని ఆ అకౌంట్ మేనేజర్స్కి లెటర్ రాస్తుంది కోర్టు, నోటీస్ ఇష్యూ చేస్తే వాళ్ళు ఇప్పుడైతే ఇంతకుముందు అయితే DD లాగా ఇచ్చేది, ఇప్పుడు నెఫ్ట్ ఆర్ IMPS ఇంటర్నెట్ ఆన్లైన్ బ్యాంకింగ్తో ఆన్లైన్లో మీకు అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఇది జనరల్గా జరిగే ప్రొసీజర్. కానీ దీంట్లో మేజర్గా ఉండేది ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే ప్రిన్సిపల్ వాడేవారు. అంటే ఇప్పుడు ఒక అకౌంట్లో 1 lakh rupees ఉన్నాయి, అకౌంట్ పైన ఉన్న 10 complaints ఉన్నాయి. ఓకే, 10 people హ్యావ్ లాస్ సమ్ అమౌంట్ ఆఫ్ 10,000 rupees ఆఫ్ అమౌంట్. ఆ అకౌంట్లో సమ్ 50,000 ఇప్పుడు అమౌంట్ ఉంది, యాక్చువల్గా ఉండాల్సింది 1 lakh rupees. 50,000 he has withdrawn or some ఇంకెక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, సంథింగ్ he has used. సో 50,000 ఈజ్ ఓన్లీ దేర్. సో బ్యాంక్స్ వాడే ప్రిన్సిపల్ ఏదైనా కోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేసే ప్రిన్సిపల్ ఏముండదంటే ఫస్ట్ ఎవరి నోటీస్ వెళ్తే, సపోజ్ నేను బ్యాంక్ అండ్ నాకు తెలియదు ఎవరెవరు కంప్లైంట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎట్లా, బికాజ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై ఓన్ బిజినెస్. కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, నా కోర్టు ఆర్డర్ని రెస్పెక్ట్ చేసి ఐ విల్ డిస్పర్స్ ద అమౌంట్. సో ఫస్ట్ యూ హ్యావ్ గాన్, X-person హ్యాస్ గాన్ టు కోర్ట్, సార్ ఇలా నాకు ఫ్రాడ్ జరిగింది, ఈ అకౌంట్లో నా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు కొంచెం నాకు రిటర్న్ ఇవ్వడానికి అడుగుతారు. కోర్ట్ విల్ గివ్ నోటీస్ ఫర్ దాట్, ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది, ఎస్ దిస్ ఈజ్ ద అకౌంట్ అని మనీ ట్రైల్ మనకు తెలిసిపోతుంది. సో అక్కడ నుంచి మీకు రిటర్న్ అయిపోతుంది. సో ఫస్ట్ ఎవరిది వస్తే దాన్ని చూసి రిటర్న్ చేసేసేది బ్యాంక్. సో 50,000 వన్స్ ఎవరికైతే ఆ అమౌంట్ అయిపోయిన తర్వాత ఎవరిదైతే నోటీస్ వస్తుందో బ్యాంక్ రిప్లై ఇస్తుంది, దెర్ ఈస్ నో మోర్ అమౌంట్ బ్యాలెన్స్ ఇస్ 0, సో రిటర్న్ చేయలేమని కోర్టుకి రిటర్న్ చెప్పేస్తారు. సార్ దెర్ ఈస్ నో మనీ ఇన్ ద అకౌంట్, వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ కేస్ అని కోర్టు రిప్లై చేస్తారు. సో దెర్ ఈస్ నో రిస్టోరేషన్ పాసిబుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్. ఓకే, సో దిస్ ఈస్ ద ఓల్డ్ యూజువల్ ప్రొసీజర్. దిస్ ఈస్ హౌ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు వరకు కూడా. ఎందుకంటే ఈ కొత్త రూల్స్ ఏవైతే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నామో ఇంకా చాలామంది బ్యాంక్ ఆఫీసర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి కూడా చాలామంది ఇంకా తెలియదు ఇది. ఓకే, ఇంకా దీనిపైన ఒక్కొక్క స్టేట్ డిపార్ట్మెంటు వాళ్ళ యొక్క పోలీస్ ఆఫీసర్స్కి ట్రైనింగ్, వాళ్ళకు ఒక దీనికైనా అవేర్నెస్ అనేది ఇంకా చేయలేదు. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ మోడ్ ఆఫ్ గెట్ పబ్లిష్ జస్ట్ 2 weeks బ్యాక్ ఇది వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఉన్న కొత్త రూల్స్ ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు నాకు సపోజ్ ప్రాపర్టీ ఈజ్ మైన్, ఎందుకంటే నాది ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, నేను ఒక ఐటమ్ అమ్మేశాను, నేను ఒక షాప్ కీపర్ని, వేర్ డూ ఐ గో అండ్ టెల్ పోలీస్ స్టేషన్? ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తాను, అక్కడ కేసు కాదు, హీ కెనాట్ హియర్ దట్. నేను వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి. ఈజ్ హైకోర్టు ఎవ్రీ వన్కి యాక్సెసిబుల్లా? అందరు హైకోర్టుకి వెళ్ళొచ్చా? ఒక సామాన్య వ్యక్తి 500 rupees ట్రాన్సాక్షన్ కోసం హైకోర్టుకి వెళ్ళాలా? దానిలో ఫైలింగ్ ఫీజే ఎవరైనా నార్మల్ అడ్వకేట్ మాట్లాడినా 30,000-40,000 ఇది జస్ట్ ఫైలింగ్ ఫీజే. అంత బేర్ చేయగలుగుతారు ఎవరన్నా? లేరు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీకి వెళ్ళాలి. ఫర్ 500 rupees ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. అన్నోన్ ప్లేస్, తెలుగు అయినా, అక్కడి భాష రాదు, అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, అక్కడ పోలీసు మాట్లాడాలి.
ఇంకా పోలీస్ వ్యవహారం ఎట్లుంటుంది చెప్పాల్సిన అవసరం లేదు. మంచిగా ఉండొచ్చు, మంచిగా లేకపోవచ్చు కూడా. దే కెన్ బి రూడ్ ఆల్సో. బయటోడు అన్నంగానే వేరేలాగా కూడా ప్రవర్తించవచ్చు. అది కామన్. ఇప్పుడు మనకి ఇక్కడ లోకల్ పిఎస్లోనే మనకు చాలా ఎఫ్ఐఆర్స్ రాయడానికి ఆల్రెడీ చాలా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఎఫ్ఐఆర్స్ రాయరు. సో అట్లాంటిది బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని వాళ్ళు వింటారనే కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండదు. మన డబ్బులు ఎట్లా వచ్చినాయి, ఆయనకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుందా లేదా, నీకు ఈ రకరకాల డాక్యుమెంట్స్ అడిగి వాళ్ళని హింస పెట్టడం కూడా చాలా జరిగినాయి. నాకు ఒక కేసు ఇట్ వాజ్ ఇన్ అస్సాం. ఓకే. ద బ్యాంక్ మేనేజర్ హ్యాస్ ఆస్డ్ కి మీ అకౌంట్ కంప్లైంట్ వచ్చింది, మీ డెబిట్ కార్డు, చెక్ బుక్, పాస్బుక్ అన్ని ఇచ్చిపోండి అని అడగారు. ఈ హక్కుతో ఎక్కడ రాసింది ఆ రూల్? ఎక్కడ అట్లాంటి రూల్స్ ఏం రాయలేవు. సో ఇట్లాంటిది ఎక్కడ ఏమి ఇట్లా ఫాలో అవ్వాలి, ఇట్లా ఇది చేయాలి, ఇట్లా చేయకూడదు, హూ ఈజ్ ద కన్సర్న్డ్ పర్సన్, ఎక్కడ రిటర్న్ రూల్స్ అనేది ఎక్కడ లేదు. ఐపీసీ, సిఆర్పిసి అని మనం ఇంతకుముందు ఉండేవి. దాన్ని 2024 జూలై 1 నుంచి బిఎన్ఎస్ఎస్ అని రాశారు. దాంట్లో కూడా ఈ సైబర్ క్రైమ్స్ ఒకవేళ జరిగితే, ఐటీ యాక్ట్ ఒకవేళ మనం మాట్లాడితే అది ఒక సబ్స్టాన్షియల్ లా, అంటే దానిలో ఓన్లీ నేరాలు ఇవి, దీనికి ఇవి శిక్షణ రాసింది. కానీ దీనికి సంబంధించి ప్రొసీజర్ ఏముంటుంది, ఎలా దీనిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎక్కడ రాసలేదు. ఫాలో అయ్యేది సిఆర్పిసి అండ్ బిఎన్ఎస్ఎస్. దానిలో స్పెషల్గా సైబర్ క్రైమ్స్ ఓన్లీ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇక్కడ ఎవరికి ఏం బాడీ హార్మ్ జరగలేదు. ఇట్ ఇస్ జస్ట్ ఫైనాన్షియల్ అమౌంట్ విచ్ హెస్ గాన్ ఫ్రమ్ హియర్ టు దేర్. ఇది ఒక వైట్ కలర్ క్రైమ్ లాగా మనం అనుకోవచ్చు. ఇట్స్ ఏ క్రైమ్ అగేన్స్ట్ సమ్ ప్రాపర్టీ. జనరల్ చెప్పాలంటే ఇది ఒక యాక్చువల్లీ సివిల్ కేస్. బట్ బికాస్ దర్ ఇస్ ఏ క్రిమినల్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ ఇస్ అఫెన్స్ అండర్ ఒక చీటింగ్ కేసు జరిగింది దీనిలో, కాబట్టి దీన్ని ఒక క్రిమినల్ కేసు లాగా మనం భావిస్తాం. సో దీనికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ ఎవరైనా మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి? నా ప్రాపర్టీ యాక్చువల్లీ ఢిల్లీ వాళ్ళకి నా ఇక్కడ హైదరాబాద్ ఉన్న ప్రాపర్టీ సీజ్ చేయడానికి పవర్స్ ఉన్నాయా? అదొక మేజర్ క్వశ్చన్. ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. అసలు ఇలా బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేసే హక్కు ఎవరికి ఇచ్చారు? ఎక్కడ రాస్తుంది ఇట్లా మీరు బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయొచ్చు అని? వేర్ ద పవర్ ఇస్ డిరైవ్డ్? సో దానికి చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తే సెక్షన్ 102 అని చెప్తాం. దాంట్లో ఏంది, పోలీస్కి సీజ్ చేసే పవర్ ఉంటుంది. ఒకేలా ఏదన్నా వస్తువు, సపోజ్ బైక్ థెఫ్ట్ అయింది, ఎక్కడైనా కనిపించింది, అది ఈ లైన్ నెంబర్తో కంప్లైంట్ ఉందని దాని వల్ల సీజ్ చేసుకుంటాం. అది ఎక్కడ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఉంటే చేయొచ్చు. ఇప్పుడు ప్రతి పోలీస్కి ఒక జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అవుట్ ఆఫ్ స్టేట్ యు ఆర్ గోయింగ్, మీ జ్యూరిస్డిక్షన్ సరే ఒక యాజ్ పర్ లా చూసుకుంటే మీ నైబర్హుడ్లో ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంటుంది. బట్ మీరు అవుట్ ఆఫ్ స్టేట్, ఢిల్లీ ఎక్కడ, మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ఉన్న బ్యాంక్ అకౌంట్ ప్రాపర్టీని మీరు సీజ్ చేస్తున్నారు. ఆ రూల్ ఎక్కడైనా ఉందా? అక్కడ అసలు పవర్స్ ఉన్నాయి అంత దూరం మీకు వచ్చి సీజ్ చేసే? ఇక్కడ లోకల్ మెజిస్ట్రేట్కి ఏమైనా మీరు ఇన్ఫామ్ చేశారా? సపోజ్ నేను ఇక్కడ నుంచి ఒక పర్సన్ని అరెస్ట్ చేస్తున్నాను అనుకోండి, నేను ఇక్కడ నుంచి ఇక్కడ లోకల్ కోర్టుకి నేను ఇన్ఫామ్ చేయాలి, నేను వారెంట్ తీసుకోవాలి, ఆ ప్రాసెస్ ఉంటుంది. సో ఎటువంటి ప్రాసెస్ లేకుండా మీరు చేస్తున్నారని ఆల్రెడీ చాలా కోర్ట్స్, చాలా హైకోర్ట్స్ దీన్ని హైలైట్ చేశాయి. వెరీ పాపులర్ కేస్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్, మన తెలంగాణ కేసే ఉండే దానిలో. తెలంగాణ పోలీస్ మద్రాస్లో ఎవరో పర్సన్కి ఏదో క్రైమ్ ఇన్వాల్వ్ ఉందని అకౌంట్ మొత్తం హోల్డ్ చేసేసింది. డిస్ప్యూట్ అమౌంట్ వాజ్ సమ్ లెస్ అమౌంట్, అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ చాలా ఎక్కువ, సమ్ 20-30 lakhs అమౌంట్ ఉంది, సమ్ 1 lakh 2 lakh వాజ్ ద డిస్ప్యూట్ అమౌంట్. దానివల్ల 20-30 lakhs మొత్తం అకౌంట్ని హోల్డ్ చేశారు. ఎందుకు? అవసరం లేదు. మీకు కావాల్సిన అమౌంట్, మీ ఇన్వెస్టిగేషన్ తెలిసింది దిస్ మచ్ అమౌంట్ ఈజ్ ఓన్లీ ఇన్వాల్వ్డ్. సో వాట్ ద కోర్ట్ హెస్ డన్, మీరు ఓన్లీ ఆ కన్సర్న్ అమౌంట్నే ఫ్రీజ్లో పెట్టాలి. ఆ అమౌంట్లో ఎంత ఉందో ఈ డిస్ప్యూట్లో ఉంది, దీనిపైన ఏదో కేసు రిజిస్టర్ ఉంది, మీరు దీన్ని సపరేట్గా పెట్టండి అని అదొక రిక్వెస్ట్ లాగా మీరు దాన్ని పెట్టుకుంటున్నారు. మిగతా అమౌంట్ అకౌంట్ హోల్డర్ని ఇవ్వాలి. ఎందుకు? నేను దానిలో లోన్స్ ఉన్నాయి ఉండొచ్చు, నేను నా బిజినెస్ చేసుకోవాలి, ఒక లైఫ్ బతకాలంటే ఈరోజు మనం ఎట్లయితే మనకి ఫుడ్, షెల్టర్ అవన్నీ కావాలనుకుంటున్నాం, అవన్నీ తీసుకోవడానికి నాకు దాని డబ్బులు కావాలి కదా. ఇప్పుడు నా ఇల్లు ఉందంటే నాకు దాని రెంట్ కట్టాలి, లేదంటే దానికి ఈఎంఐ అని కట్టాలి, దాని కరెంట్ బిల్ కట్టాలి, వాటర్ బిల్స్ కట్టాలి, రకరకాల బిల్స్ కట్టాలి, దానికి కావాలి, నాకు డబ్బు కావాలి. ఆ డబ్బు మీరు బ్లాక్ చేసేస్తే నేను ఎట్లా బతకాలి? దట్ ఈస్ ఎఫెక్టింగ్ మై లైఫ్. ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అంటారు. ఏ వ్యక్తికైనా వాళ్ళ యొక్క లైఫ్, లిబర్టీకి సంబంధించిన ఏ రైట్స్ని కూడా మీరు తీసుకోలేరు అని చెప్తారు. కరెక్ట్, దానిలో ఉంది. నేను చెప్పట్లేదు, ఇది హైకోర్టు చెప్తుంది, ఇది ఒక కోర్టు డెసిషన్లో రాసి ఉంది. సో ఇది దీనిపైన ఏదైనా మీరు చేయాలనుకుంటే మీకు ఒక ప్రొసీజర్ ఉండాలి. దేర్ షుడ్ బి డ్యూ ప్రాసెస్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఒక లాలో ఒక ప్రాసెస్ ప్రకారంగా మీరు చేయాలి. ఏది మీ ప్రాసెస్? ఇప్పుడు ఎన్ని రోజుల కోసం మీరు సీజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఓకే, మీరు నా ప్రాపర్టీని సీజ్ చేశారు, ఎన్ని రోజుల కోసం చేస్తున్నారు, ఎప్పుడు చెప్తారు, ఈ ఇన్వెస్టిగేషన్ మీద ఎప్పుడు పూర్తవుతుంది? సేమ్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మీరు అరెస్ట్ చేశారు, ఎన్ని రోజుల కోసం అరెస్ట్ చేస్తారు? మీ ఇన్వెస్టిగేషన్ కోసం కావడం కోసం మా దగ్గర ఉండాలని చెప్తారు కోర్టులో.
ఎన్ని రోజులు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు? మీరు సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారా? ఇప్పుడు చాలా అకౌంట్స్ ఇవైతే 40,000 crores ఆర్ 40 lakhs crores ఫ్రీజ్ అయినాయో, వెన్ యూ విల్ గివ్ బ్యాక్ టు ద విక్టిమ్? అవును. ఇప్పుడు 500 rupees కోసం విల్ యూ టేక్ ద ఈజ్ ద పోలీస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ? ద 500 కోసం మీరు వర్క్ చేస్తారా? అది పెద్ద క్వశ్చన్. సో ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఆల్రెడీ సుప్రీంకోర్టులో చాలా ఎస్ఎల్పి ఫైల్ అయితే దానికి రెస్పాన్స్గా I4C ఒక SOPని తయారు చేయడం జరిగింది. అదే న్యూ సైబర్ రూల్స్. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరగాలి, ఈ ప్రాపర్టీస్ని, ఈ మనీ బ్యాంక్ అకౌంట్ ఏది ఉందో ఎలా ఫ్రీజ్ చేయాలి, ఒకవేళ మీ అకౌంట్లో డబ్బులు ఇట్లా పడి ఫ్రీజ్ అయిపోతే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర టైమ్ లైన్స్ ఏంటి, ఎస్పెషల్లీ దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్ లైన్స్. ఒక టైమ్ లైన్ ప్రొసీజర్ ఉండాలి. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎట్లా అయితే ఇంతకుముందు లాలో 90 daysలో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సబ్మిట్ ద ఛార్జ్ షీట్ మీరు డిఫాల్ట్ బెయిల్కి వెళ్ళిపోవచ్చు. కొత్త BNSSలో 60 days ఇస్ ద టైం. మ్యాక్సిమం యూ కెన్ కీప్ ద పర్సన్ ఫర్ 60 days. 60 days మీరు మీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకోవాలి. మీ లైఫ్ టైం ఒక పర్సన్ని జైలు పెట్టుకుంటారంట, బట్ హీఈస్ ఇన్నోసెంట్. యూ ఆర్ సేయింగ్ హీ ఈజ్ డన్ సమ్ క్రైమ్, యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇన్ 60 days. సో దీంట్లో టైమ్ లైన్స్ ఇచ్చారు. ఒక అమౌంట్ హోల్డ్లో మీకు ఈరోజు పడిందంటే హౌ మచ్ డ్యూరేషన్ ద పోలీస్ హ్యాస్ టు డూ ఇన్వెస్టిగేషన్, దాని తర్వాత మీకు వచ్చే రైట్స్ ఏంటి. ఎక్కువగా దీనిలో రైట్స్ ఆఫ్ పర్సన్స్ గురించి ఎంఫసిస్ ఉంది. ఇది న్యూ SOP విచ్ ఇస్ అప్లికబుల్ ఫ్రమ్ 2nd January of 2026.